థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్‌మెంట్ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరికైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లయితే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వంశీ, మీరు చూస్తున్నారు వంశీ స్టడీ బ్లాగ్స్. ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చేసి అమెజాన్ జాబ్ రోల్ అనమాట. అండ్ ఆ జాబ్ రోల్ ఏంటంటే రిమోట్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. అండ్ ఈ జాబ్ జాబ్ వచ్చేసి కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ అనమాట. అండ్ జాబ్ రోల్ వచ్చేసి వర్చువల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. అండ్ జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్ రోల్ అనమాట. అండ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్. అండ్ ఇప్పుడు జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే యాజ్ ఏ అమెజాన్స్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పర్పస్ టు ప్రివెంట్ ఇష్యూస్, సాల్వ్ క్వెరీస్ అండ్ డిలైట్ అవర్ కస్టమర్స్. మీరైతే వాళ్ళ కస్టమర్స్కి వచ్చిన ఇష్యూస్ని ప్రివెంట్ చేస్తూ మరియు వాళ్ళ యొక్క క్వెరీస్ని సాల్వ్ చేస్తూ వాళ్ళ యొక్క కస్టమర్స్ని మీరు సాటిస్ఫై చేయాలన్నమాట. యూ విల్ బీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ అవర్ కస్టమర్స్ బై ఆన్సరింగ్ దే రిక్వెస్ట్ త్రూ ఫోన్, చాట్ ఆర్ ఈమెయిల్. ఓకే, వాళ్ళ యొక్క కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి త్రూ చాట్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా వాళ్ళ యొక్క క్వైరీస్ అనేది మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఆర్డర్ అండ్ ప్రొడక్ట్ క్వశ్చన్స్ టు పేమెంట్ మ్యాటర్స్ అండ్ వెబ్సైట్ గైడెన్స్. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏమైనా క్వైరీస్ ఉంటే ప్రొడక్ట్స్ లేదా ఆర్డర్స్ యొక్క క్వైరీస్ మీరు వాటిని సాల్వ్ చేయాలన్నమాట. అవర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ యూజ్ ఏ వెరైటీ ఆఫ్ టూల్స్ టు నావిగేట్ రీసెర్చ్, రివ్యూ సొల్యూషన్స్ అండ్ కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ విత్ కస్టమర్స్. మీకైతే కొన్ని టూల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూజ్ చేసి మీరు కస్టమర్స్ యొక్క క్వైరీస్ అయితే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ వాట్ స్ట్రెంగ్స్ విల్ యూ బ్రింగ్? మీకైతే ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాలో ఇక్కడ చూపిస్తున్నారనమాట. హార్డ్ వర్కింగ్, ఆర్టికులేట్ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్. మీరైతే హార్డ్ వర్క్ క్వాలిటీ ఉండాలన్నమాట మీలో. అండ్ డీటెయిల్ ఓరియంటెడ్గా మీరు ఉండాలన్నమాట. ఏదైనా ప్రోడక్ట్ వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి. ఓకే, ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్స్. మీరైతే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఫ్రెండ్లీగా మరియు కస్టమర్స్తో రిలేషన్షిప్ అనేది మీరు బిల్డ్ చేయాలన్నమాట. ఓకే, హార్ష్గా మాట్లాడకుండా. ఓకే, అబిలిటీ టు లెర్న్ క్విక్లీ అండ్ ఎంబ్రేస్ చేంజ్. వాళ్ళు ఏవైతే చెప్తున్నారో వాళ్ళ యొక్క క్వెరీస్ మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉండాలి. కంఫర్టబుల్ మల్టీ టాస్కింగ్ విత్ ఏ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్. వాళ్ళ యొక్క టీమ్తో మీరు కొలాబరేట్ అయ్యి ఈ వర్క్ అయితే కంఫర్టబుల్గా చేయాల్సి ఉంటుంది. అంటే బెనిఫిట్స్ కూడా ఈ జాబ్ రోల్ ద్వారా మీకు వస్తాయన్నమాట. ఆ జాబ్ రోల్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెడికల్ ఇన్సూరెన్స్, మీకైతే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ వస్తుంది. పెన్షన్ ప్లాన్, వాళ్ళైతే పెన్షన్ ప్లాన్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ మీరు ఇంట్లో వర్క్ చేసుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పాలి కదా, ఇంటర్నెట్ అలవెన్స్ కూడా మీకు ఉంటుందన్నమాట. లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డిస్కౌంట్స్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రామ్స్. కొన్ని అయితే వాళ్ళ ప్రొడక్ట్స్కి కొన్ని కూపన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వాటిని యూజ్ చేసి మీరు ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఎక్స్పర్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ ఆపర్చునిటీస్ టు లర్న్ అండ్ మోర్ డెవలప్ యువర్ స్కిల్స్. కొన్ని అయితే ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాటిని యూజ్ చేసుకొని మీరు మీ స్కిల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ కావాల్సిన జాబ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఓల్డ్. మీకైతే 18 ఇయర్స్ ఓల్డ్ కలిగి ఉండాలన్నమాట. హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. మీకైతే మీరైతే ఇండియాలో వర్క్ చేసే ఐ మీన్ ఆధార్ కార్డ్ లేదా ఏదైనా లైసెన్స్ లాగా చూపించాలన్నమాట. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. మీకైతే ఇంగ్లీష్లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఏ కంప్యూటర్. మీకైతే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలన్నమాట. ద అబిలిటీ టు వర్క్ వేరింగ్ షిఫ్ట్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM. మీకైతే 6 AM to 11 PM వర్క్ చేసే విధంగా ఉండాలి. విల్లింగ్ టు ఎబిలిటీ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్. మీరైతే రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేసే విధంగా ఉండాలన్నమాట. యూ నీడ్ ఏ క్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్. మీకైతే కొన్ని డిస్ట్రాక్షన్ లేకుండా ఉంటుంది కదా, అలాంటి వర్క్ స్పేస్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఏ టెక్నికల్ పర్స్పెక్టివ్ ఏ మినిమం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఆఫ్ 100 MB డౌన్లోడ్ స్పీడ్. మీకైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ స్పీడ్ వచ్చేసి 100 MB ఉండాలన్నమాట. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అమెజాన్ యొక్క అఫిషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడి నుంచి అయితే మీరు ఈ జాబులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ హైరింగ్ ప్రాసెస్ వచ్చి ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ అసెస్మెంట్ ఉంటుంది. దెన్ ఆన్లైన్ ప్రీ హైర్ ఓరియంటేషన్ ఉంటుంది. అండ్ అట్ లాస్ట్ మీరు ఈ జాబ్ రోల్ అయితే పొందొచ్చు అనమాట. ఇప్పుడు ఈ జాబ్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అమెజాన్ యొక్క అఫిషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ కనిపిస్తుందా అప్లై బటన్ మీద క్లిక్ చేసి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ రెజ్యూమే అండ్
మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మెన్షన్ చేయండి. అట్ లాస్ట్ రివ్యూ బటన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కరెక్ట్‌గా ఉన్నట్లయితే అట్ లాస్ట్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి జాబ్ రోల్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇంకా కావాలంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ ఎంకరేజ్‌మెంట్ అండ్ సబ్‌స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్.